హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం 'పగతో కట్టిన తాళి' పార్ట్ 2 మరి కథలోకి వెళ్తే, ఆ పెద్ద పెంకుటింట్లో అప్పటి వరకు ఉన్న నిశ్శబ్దం ఇప్పుడు ఒక భయంకరమైన శూన్యంగా మారిపోయింది. బద్రీనాథ్ అన్న మాటలు ఇంకా గాల్లో ప్రధ్వనిస్తూనే ఉన్నాయి. "ఆ వీడియోలో ఉన్నది నేనే" అని అతనన్న మాటలు ఒక పిడుగులా పడి అందర్నీ నిశ్చేష్లను చేశాయి. అక్కడ ఉన్న బంధువులు, ఊరి జనం, చివరికి శాన్వి కన్నతండ్రి రాఘవయ్య కూడా తమ చెవులను తాము నమ్మలేకపోయాడు. సరిగ్గా అప్పుడే తన్ను తాను రక్షించుకోవడానికి బద్రీనాథ్ ఏదో పెద్ద నాటకం ఆడుతున్నాడని, ఆ వీడియోలో ఉన్నది విక్రమ్ అని బద్రీనాథ్ వాళ్లకు మాత్రమే వినపడేలా చెప్పిన నిజం శాన్వి మనసులో ఒక ఆశను రేకెత్తించింది. తన మీద పడ్డ నిందను తొలగించడానికి అతను ఒక దేవుళ్ళ వచ్చాడని ఆమె అనుకుంది. కాని మరుక్షణమే బద్రీనాథ్ ముఖంలో వచ్చిన మార్పు ఆమెను గజగజ వణికేలా చేసింది. బద్రీనాథ్ కళ్ళు ఎర్రబడ్డాయి. ఆ కళ్ళల్లో ఇప్పటి వరకు ఉన్న ప్రశాంతత లేదు. దానికి బదులుగా ఒక భయంకరమైన కోపం, ఎవరికీ అర్థం కాని ఒక అంతుచిక్కని బాధ కలగలిపి కనిపిస్తున్నాయి. అతని దవడలు బిగుసుకున్నాయి. పిడికిలి బిగించి నరాలన్నీ ఉబ్బిపోయి ఒక అగ్నిపర్వతం బద్దలవటానికి సిద్ధంగా ఉన్నట్టుగా అతని రూపం మారిపోయింది. అతను నెమ్మదిగా వెనక్కి తిరిగి గుసగుసలాడుకుంటున్న బంధువుల వైపు, పరువు పోయిందని తలదించుకున్న సమాజం వైపు తీక్షణంగా చూశాడు. "ఏంటి, మీరంతా ఏమనుకున్నారు? రాఘవయ్య గారి పరువు పోయిందనా? శాన్వి జీవితం నాశనమైపోయిందనా? ఈ పెళ్లి ఆగిపోవడానికి నేనే కారణమనా?" అని గంభీరంగా ప్రశ్నించాడు బద్రీనాథ్. అతని గొంతులో ఉన్న వేడికి అక్కడ ఉన్న వాళ్ళెవరికీ నోరు పెగల్లేదు. "అవును, మీరంతా అనుకున్నదే నిజం. ఈ అమ్మాయి జీవితం నాశనం చేసింది నేనే అనుకుంటే, దాన్ని సరిదిద్దేది నేనే" అని బిగ్గరగా గర్జించాడు బద్రీనాథ్. ఆ మాటలకు మండపంలో ఉన్న ప్రతి ఒక్కరి గుండె ఒక్కసారిగా ఆగి కొట్టుకున్నట్టు అనిపించింది. శాన్వి కళ్ళు భయంతో విప్పార్లాయి. వీడేంటి అలా మాట్లాడుతున్నాడు? కొద్ది క్షణాల క్రితం నన్ను కాపాడడానికి వచ్చానన్నాడు. ఇప్పుడు నా జీవితం నాశనం చేసింది తనే అని ఎందుకు బహిరంగంగా ఒప్పుకున్నాడు? అసలు అతని ఉద్దేశం ఏంటి అని శాన్వి మనసులో వేల ప్రశ్నలు సుడిగుండాల్లా తిరుగుతున్నాయి. బద్రీనాథ్ అడుగులు వేగంగా పెళ్లిపీటల వైపు పడుతున్నాయి. అప్పటికే అర్జున్ వదిలేసి వెళ్ళిన ఆ పచ్చని పందిరి కింద పురోహితుడు భయంతో వణుకుతూ ఒక మూలకు నిలబడి ఉన్నాడు. పెళ్లిపీటల మీద అర్జున్ కట్టవలసిన మంగళసూత్రం పసుపు తాడుతో పళ్ళెంలో అలాగే ఉండిపోయింది. బద్రీనాథ్ నడుస్తున్న తీరు చూస్తుంటే అతను ఏదో వినాశనానికి నాంది పలకబోతున్నాడని అందరికీ అర్థమవుతుంది. శ్రీకర్ వెంటనే తేరుకొని, "ఏ బద్రి, ఆగు! ఏం చేయబోతున్నావు నువ్వు?" అంటూ బద్రీనాథ్కు అడ్డుగా వెళ్ళాడు. కానీ బద్రీనాథ్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తన్ను అడ్డుకోబోయిన శ్రీకర్ను ఒకే ఒక చేత్తో పట్టుకుని బలంగా పక్కకు నెట్టేశాడు. "మధ్యలో రాకు శ్రీకర్, ఇది నా ఇష్టం, నా నిర్ణయం. ఈరోజు ఈ మండపంలో పెళ్లి జరిగి తీరుతుంది" అన్నాడు అత్యంత కఠినంగా. శ్రీకర్ కింద పడిపోయాడు. రాఘవయ్య వణుకుతున్న కాళ్ళతో బద్రీనాథ్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయన రెండు చేతులు జోడించి కన్నీళ్ల పర్యాంతమవుతూ, "వద్దు నాయనా, వద్దు. నా బిడ్డ జీవితంతో ఆడుకోకు. నువ్వు నిజంగా తప్పు చేయలేదని నాకిందాకే చెప్పావు కదా. మళ్ళీ ఇప్పుడు అందరి ముందు ఎందుకు ఈ నాటకం ఆడుతున్నావు? నా పరువు పోయినా పర్వాలేదు, కానీ నా కూతుర్ని బలి చేయకు. దయచేసి వెళ్ళిపో బద్రి" అని బతిమలాడాడు. కానీ బద్రీనాథ్ కళ్ళు రాఘవయ్య మాటలను వినే స్థితిలో లేవు. ఆ కళ్ళల్లో కేవలం శాన్వి మాత్రమే కనిపిస్తుంది. బద్రీనాథ్ ఒక ఉన్మాదులా రాఘవయ్యను కూడా పక్కకు జరిపాడు. అతని కళ్ళల్లో ఒక వింతైన క్రూరత్వం, ఏదో సాధించాలని పగ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్కడ ఉన్న బంధువులంతా ఇదొక సినిమా చూసినట్టు చూస్తున్నారు తప్ప ఏ ఒక్కరు ముందుకు వచ్చి బద్రీనాథ్ను ఆపే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే బద్రీనాథ్ అంటే ఆ ఊళ్ళో అందరికీ భయం, గౌరవం. పైగా శాన్వి అప్పటికే పరువు పోయిన పిల్ల అని వాళ్ళ మనసులో ముద్రపడిపోయింది. ఎవడో ఒకడు చేసుకున్నాడు కదా, వదిలేయండి అన్నట్టుగా వాళ్ళ చూపులు ఉన్నాయి. ఆ చూపులు రాఘవయ్య కుటుంబాన్ని మరింత కుంగదీశాయి. శాన్వి పెళ్లికూతురు గెటప్లో పచ్చని పట్టుచీరలో కన్నీళ్లతో తడిసిన ముఖంతో అలాగే శిలలా నిలబడిపోయింది.
ఆమెకు తన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. తన మెదడు మొద్దుబారిపోయింది. ఇది కలా నిజమా? ఒక గంట క్రితం వరకు ఎంతో సంతోషంగా ఉన్న తన జీవితం ఇప్పుడెందుకిలా ఒక పీడకలలా మారిపోయింది? బద్రీనాథ్ నేరుగా వెళ్ళి పెళ్లిపీటల మీదున్న పళ్ళెంలో ఉన్న పసుపు తాడును తన చేతుల్లోకి తీసుకున్నాడు. పురోహితుడు భయంతో అడుగులు వెనక్కి వేశాడు. మంత్రాలు లేవు, సన్నాయి మేళం లేదు, బంధువుల ఆశీస్సులు లేవు, తలంబ్రాలు లేవు. కేవలం ఆ పచ్చని పందిరి కింద అలుముకున్న ఒక భయంకరమైన నిశ్శబ్దం మాత్రమే ఉంది. చేతిలో తాళితో బద్రీనాథ్ నెమ్మదిగా శాన్వి వైపు అడుగులు వేశాడు. శాన్వి గుండె వేగం అమాంతం పెరిగింది. ఆమెకు ఊపిరాడడం లేదు. భయంతో ఆమె కళ్ళు వెనక్కి వెళ్తున్నాయి. రాకు, నా దగ్గరకు రాకు అని శాన్వి మనస్సు గట్టిగా అరుస్తుంది. కానీ గొంతులోంచి మాట రావటం లేదు. పెదవులు ఆరిపోయాయి. కళ్ళల్లోంచి నీళ్లు దారాల్లా కారుతున్నాయి. బద్రీనాథ్ ఆమె ముందుకు వచ్చి నిలబడ్డాడు. అజానుబాహుడైన బద్రీనాథ్ నీడ శాన్వి మీద పడింది. శాన్వి భయంతో వణుకుతూ పైకి చూసింది. బద్రీనాథ్ ఆమె ముందుకు వచ్చి నిలబడ్డాడు. అజానుబాహుడైన బద్రీనాథ్ నీడ శాన్వి మీద పడింది. శాన్వి భయంతో వణుకుతూ పైకి చూసింది. బద్రీనాథ్ కళ్ళల్లోకి చూసిన శాన్వికి అక్కడ ఎలాంటి ప్రేమ కనిపించలేదు. ఏ అమ్మాయి అయినా తన భర్త కళ్ళలో చూడాలి అనుకునే ఆప్యాయత, రక్షణ అక్కడ లేవు. అక్కడ కేవలం ఒక రాక్షసత్వం, ఏదో తెలియని పగ, ప్రతీకారం మాత్రమే రగులుతున్నాయి. ఆ చూపులు శాన్విని బతుకుండగానే దహించేస్తున్నాయి. శాన్వి షాక్లో మాట్లాడలేకపోతుంది. చేతులు పైకెత్తి అతన్ని అడ్డుకోవాలి అన్న కనీస శక్తి కూడా ఆమె శరీరంలో మిగల్లేదు. విధి ఆమెను పూర్తిగా బంధించేసింది. బద్రీనాథ్ ఆ పసుపు తాడును శాన్వి మెడ చుట్టూ వేశాడు. ఆ స్పర్శ తగలగానే శాన్వి ఉలిక్కిపడింది. అది పూలమాల కాదు, ఒక ఉరితాడు తన మెడకు బిగుసుకుంటున్న భావన ఆమె కలిగింది. సరిగ్గా అదే సమయానికి కింద పడిపోయిన రాఘవయ్య తేరుకొని తన సర్వశక్తులు కూడదీసుకుని పైకి లేచాడు. తన కళ్ళ ముందే తన అపురూపమైన కూతురి జీవితం తనకిష్టం లేని వాడి చేతిలో నాశనమైపోతూ ఉంటే ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. వద్దు అని తన ప్రాణమంతా కూడగట్టుకుని గట్టిగా అరిచాడు రాఘవయ్య. ఆ అరుపుకు ఆ ఇంటి గోడలు కూడా వణికాయి. వద్దు బద్రి, నా కూతుర్ని చంపొద్దు అంటూ ముందుకురికాడు. కానీ రాఘవయ్య ఆ 2 అడుగులు ముందుకు వేసేలోపే మొదటి ముడి, రెండవ ముడి, మూడవ ముడి కళ్ళు మూసి తెరిచేలోపు అదే ముహూర్తంలో, అదే మండపంలో శాన్వి మెల్లో తాళి కట్టేశాడు బద్రీనాథ్. రాఘవయ్య గుండె ఆగిపోయినట్టుగా అక్కడే నిలబడిపోయాడు. 2 చేతులతో తలపట్టుకొని, అన్యాయం, ఘోరం, నా తల్లి జీవితం మట్టిపాలైందే అంటూ బోర్న విలపిస్తూ నేల మీద కూలబడిపోయాడు. పక్కనే స్పృహలో లేకుండా పడి ఉన్న పార్వతికి తన కూతురి మెల్లో వేరొకరు తాళి పడిందన్న విషయమే తెలియదు. శ్రీకర్ కోపంతో నిస్సహాయత్వం కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాడు. బంధువులంతా ఈ హఠాత్ పరిణామానికి నోరెళ్లబెట్టారు. శాన్వి కళ్ళు మూసుకుంది. ఆమె బుగ్గల మీదుగా కన్నీళ్లు వేడిగా జారుతున్నాయి. తన మెల్లో పడిన ఆ 3 ముళ్ళు తన జీవితానికి 3 తాళాలు వేసినట్టుగా ఆమె కనిపించింది. ఇక తన కలలు, తన ఆశలు, తన స్వేచ్ఛ అన్నీ ఆ 3 ముళ్ళ కింద నలిగిపోయాయి. ఒక తెలియని వ్యక్తి, తను ప్రేమించిన వ్యక్తి, అసలు తన పాలిట దేవుడో దెయ్యమో అర్థం కాని ఒక మనిషి ఇప్పుడు తన భర్త. తాళి కట్టిన తర్వాత బద్రీనాథ్ శాన్వికి మరింత దగ్గరగా వచ్చాడు. అతని శ్వాస ఆ ముఖానికి తగులుతుంది. శాన్వి భయంతో కళ్ళు బిగించి మూసుకుంది. బహుశా అతను తను ఓదారుస్తాడేమో, నిన్ను కాపాడ్డానికే ఇలా చేశాను అని ఏమైనా ధైర్యం చెబుతాడేమో అని ఆ మనస్సు ఎక్కడో చిన్న ఆశపడింది. కానీ బద్రీనాథ్ ఆమె బుగ్గలను రాసుకుంటూ చాలా నెమ్మదిగా ఆమె చెవి దగ్గరకు తన పెదవులను తీసుకెళ్లాడు. అతని గొంతు ఒక పదునైన కత్తిలా, ఒక చల్లని మంచు ముక్కలా ఆమె చెవులు వినిపించింది. తాళి కట్టిన క్షణంలో బద్రీనాథ్ శాన్వి చెవులు గుసగుసగా అన్నాడు, ఇది పెళ్లి కాదు, శిక్ష మొదలు. ఆ ఒక్క మాటతో శాన్వి గుండె పగిలి ముక్కలైంది. ఆమె కళ్ళు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. భయంతో, ఆశ్చర్యంతో బద్రీనాథ్ వైపు చూసింది. అతను ఆమె వైపు ఓ క్రూరమైన చిరునవ్వు నవ్వి ఆమెను వదిలేసి వెనక్కి తిరిగాడు. శిక్ష? దేనికి శిక్ష? తను చేసిన తప్పేంటి?
అసలు ఈ బద్రీనాథ్‌కు తన మీద ఎందుకింత పగ? విక్రమ్ కుట్ర చేశాడని చెప్పినవాడు ఇప్పుడు తనెందుకు ఈ శిక్ష విధిస్తున్నాడు? ఈ ప్రశ్నలన్నీ శాన్వి మెదడును తొలిచేస్తున్నాయి. కానీ అడగటానికి ఆమెకు అవకాశం లేదు. పెళ్లిపీటల మీద ఒక బలిపశువులా నిలబడిపోయిన శాన్వి మంగళ వాయిద్యాలు లేవు. అక్షింతల ఆశీర్వాదాలు లేవు. కేవలం కన్నీళ్లు, కోపం మరి అంతుచిక్కని పగ మాత్రమే ఆ పెళ్లికి సాక్ష్యాలుగా నిలిచాయి. బద్రీనాథ్ అడుగులిప్పుడు వేగంగా గేట్ వైపు పడుతున్నాయి. అతని నడకలో ఎలాంటి పశ్చాత్తాపం లేదు. ఒక సామ్రాజ్యాన్ని జయించిన చక్రవర్తిలా, ఒక పగను తీర్చుకున్న రాక్షసుల్లా అతను నడుచుకుంటూ వెళ్ళి తన కారెక్కాడు. శాన్విని తనతో రమ్మని కూడా అతను అడగలేదు. కనీసం ఆమె వైపు తిరిగి కూడా చూడలేదు. పెళ్లి పందిరిలో జరిగిన ఊహించని విధ్వంసం తర్వాత రాఘవయ్య గారిల్లు ఒక శ్మశానాన్ని తలపించింది. ఏ తండ్రైనా తన కూతుర్ని అత్తగారింటికి పంపించేటప్పుడు ఆనందంతో కూడిన కన్నీళ్లు పెట్టుకుంటాడు. కానిక్కడ రాఘవయ్య కళ్ళల్లో కేవలం రక్తం, కన్నీరే పారుతుంది. తన కళ్ళ ముందే తన బిడ్డ జీవితం ఒక రాక్షసుడి చేతిలో చిక్కుకుపోయిందని ఆ తండ్రి హృదయం ఆక్రోశిస్తుంది. శాన్వి మెడలో పసుపు తాడు పడింది. అది పగతో ముడిపడిన తాడు అని ఆమెకు స్పష్టంగా అర్థమైంది. ఇది పెళ్లి కాదు, శిక్ష మొదలు అని బద్రీనాథ్ అన్న మాటలు ఆమె చెవుల్లో ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి. నాన్న అంటూ రాఘవయ్యను హత్తుకుని బోర్న విలిపించింది శాన్వి. రాఘవయ్య చేతులు వణుకుతున్నాయి. తన బిడ్డను ఆశీర్వదించడానికి కూడా ఆయన చేతులు రావటం లేదు. నన్ను క్షమించు తల్లి. నిన్ను ఈ రాక్షసుడి బారి నుంచి కాపాడుకోలేకపోయాను. ఈ సమాజం ముందు నా పరువు నిలుపుకోవాలనే స్వార్థం నన్ను గుడ్డివాణ్ణి చేసింది. చివరికి నిన్ను బలి పశువుని చేసింది అంటూ కూతురి భుజం మీద తలపెట్టి చిన్న పిల్లాళ్ళే ఏడ్చేశాడు ఆ తండ్రి. శ్రీకర్ కోపంతో రగిలిపోతూ వచ్చాడు. అక్కా, నువ్వెళ్ళొద్దు. వాడెవడో నీ మెల్లో బలవంతంగా తాళి కడితే నువ్వెందుకు వెళ్ళాలి? తీసిపారే ఆ తాళిని. మనం పోలీసుల కంప్లైంట్ చేద్దాం. నిన్ను ఆ నరకంలోకి పంపేది లేదు అని శాన్వి చేయి పట్టుకొని లాగాడు. కానీ శాన్వి కలలో ఇప్పుడు ఒక వింతైన శూన్యం ఆవరించింది. ఆమె నెమ్మదిగా శ్రీకర్ చేయి వదిలించుకుంది. వద్దు శ్రీకర్, ఏది జరగాలో అది జరిగిపోయింది. ఈ ఊళ్ళో వాళ్ళందరి దృష్టిలో, అర్జున్ వాళ్ళ దృష్టిలో నా క్యారెక్టర్ ఇప్పటికే చెడిపోయింది. ఇప్పుడు నేను ఈ తాళి తీసేసి ఇంట్లో కూర్చుంటే నాన్నగారు తలెత్తుకొని బతకలేరు. ఈ సమాజం మనల్ని బతకనివ్వదు. వాడు నాకు శిక్ష వేస్తానన్నాడు కదా, ఆ శిక్ష ఏంటో నేను అనుభవిస్తాను. కానీ నాన్న పరువును మాత్రం ఇక బజార్న పన్నివ్వను అని దూరంగా కానీ నిర్జీవంగా అంది శాన్వి. పక్కనే మౌనంగా నిలబడి ఉన్న బద్రీనాథ్ శాన్వి మాటలు వింటున్నాడు. కానీ అతని ముఖంలో ఎలాంటి భావము లేదు. వెళ్దామా అన్నాడు చాలా చల్లగా, కరుగ్గా. శాన్వి తన తల్లి పార్వతిని కడసారి చూసి కన్నీళ్లు తుడుచుకుంటూ బద్రీనాథ్ వెనక నడిచింది. ఆ మడుగులు ముందుకు పడుతున్న ఆమె ప్రాణం మాత్రం ఆ కన్నవారి ఇంట్లోనే ఉండిపోయింది. బద్రీనాథ్ కారులో శాన్వి కూర్చుంది. ఇద్దరి మధ్య ఒక భయంకరమైన నిశ్శబ్దం. కారు స్టార్ట్ అయి రాంపురం వీధుల్లోంచి వెళ్తుంది. పెళ్ళైన కొత్త జంట కారులో వెళ్తుంటే ఆ ప్రయాణం ఎంతో మధురంగా, ఎన్నో కలలతో నిండి ఉండాలి. కానీ శాన్వికి ఆ కారు ఒక జైల్లా, పక్కన ఉన్న బద్రీనాథ్ ఒక జైలర్లా కనిపిస్తున్నాడు. ఆమె కిటికీలోంచి బయటకు చూస్తుంది. కారు అద్దం మీద పడుతున్న ఆమె కన్నీటి చుక్కలు వెనక్కి జారిపోతున్న చెట్లను మసగ్గా చూపిస్తున్నాయి. బద్రీనాథ్ స్టీరింగ్ పట్టుకుని డ్రైవ్ చేస్తున్నాడు. అతని చూపులు నేరుగా రోడ్డు మీద ఉన్నాయి. ఒక్కసారి కూడా శాన్వి వైపు చూడలేదు. అతని ముఖంలో ఎప్పుడు ఉండే ప్రశాంతి ఇప్పుడు లేదు. దవళ్ళు బిగుసుకొని ఉన్నాయి. తన మనసులో ఏదో పెద్ద తుఫాన్ రేగుతూ ఉన్నట్టుగా అతని కళ్ళు చెబుతున్నాయి. కానీ ఆ కోపం శాన్వి మీద ఎందుకు? తను ఎవరికి ఏ అన్యాయం చేస్తుందని మనిషి తన్ను శిక్షించాలని అనుకున్నాడు. నేను మీకు ఏం అన్యాయం చేశాను అని శాన్వి అడగాలని నోరు తెరిచింది. కానీ ఆ గొంతు పెగల్లేదు. ఒకవేళ అడిగినా అతను సమాధానం చెప్పే స్థితిలో లేడని అతని ప్రవర్తన స్పష్టం చేస్తుంది. అరగంట ప్రయాణం తర్వాత కార్ రాంపురం పొలిమేరల్లో ఉన్న బద్రీనాథ్ ఇంటి ముందు ఆగింది. అది ఊర్లోకెల్లా పెద్ద ఇల్లు. చుట్టి ఎత్తైన ప్రహారీ గోడ, లోపల విశాలమైన ఆవరణ. ఆ ఇంటిని చూస్తే ఎవరికైనా గౌరవం కలుగుతుంది. కానీ శాన్వికి మాత్రం
ఆ ఇల్లు ఒక పెద్ద చీకటి గుహలా తనను మింగేయడానికి సిద్ధంగా ఉన్నాం ఒక రాక్షసు నోర్లా అనిపించింది. బద్రీనాథ్ కారు దిగి డోరు వేసి శాన్వి కోసం కనీసం ఎదురు చూడకుండా నేరుగా ఇంటి లోపలికి నడవటం మొదలుపెట్టాడు. శాన్వి కార్ డోర్ తీసుకుని నెమ్మదిగా కిందకు దిగింది. పచ్చని పట్టుచీర, మెల్లో పూలదండలు. ఆమె రూపం ఒక అందమైన పెళ్లి కూతురులా ఉన్నా ఆమె కళ్ళల్లో మాత్రం కలలేదు. ఇంటి గుమ్మం దగ్గర కొంతమంది బంధువులు గుమిగూడి ఉన్నారు. శాన్వి మెల్లో తాళి కట్టి బద్రీనాథ్ ఆమెను ఇంటికి తీసుకొస్తున్నాడన్న వార్త అప్పటికే ఆ ఇంటికి చేరింది. అక్కడ ఉన్న వాళ్ళందరి కళ్ళల్లో విపరీతమైన కోపం, అసహ్యం మరి ఒక వింతైన కుతూహలం ఉన్నాయి. చూడు, ఎంత సిగ్గు లేకుండా ఎలా నడుచుకుంటూ వస్తుందో అని ఒక ఆవిడ పక్క ఆవిడ చెవిలో గుసగుసలాడింది. వీడియోలో బరితెగించిన డాన్సులు, పాడుపండు చేసినప్పుడే దీని సిగ్గు ఎక్కడికి పోయిందో అర్థం కావట్లేదా? పాపం మన బద్రిగాడి జీవితం నాశనం అయిపోయింది దీన్ని చేసుకుని అని మరో ఆవిడ నోరు పారేసుకుంది. ఈ మాటలన్నీ శాన్వి చెవులను తాకుతున్నాయి. ఆమె గుండెను సూదులతో పొడుస్తున్నట్టుంది. తలదించుకొని తన కన్నీళ్లను ఎవరి కనిపించకుండా దాచుకునే ప్రయత్నం చేస్తూ నెమ్మదిగా గుమ్మం వైపు నడిచింది శాన్వి. ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర సాక్షాత్తు ఒక రాతి విగ్రహంలా, నిలువెత్తు కోపానికి ప్రతిరూపంలా నిలబడి ఉంది బద్రీనాథ్ తల్లి సూర్యకాంతమ్మ. ఆవిడ కళ్ళల్లో నిప్పులు రాలుతున్నాయి. చేతులు రొమ్ము మీద కట్టుకొని ఒక హేళనతో కూడిన క్రూరమైన చూపుతో శాన్విని పైనుంచి కిందకు చూస్తుంది. ఏ కొత్త కోడలైనా ఇంటికి వచ్చినప్పుడు అత్తగారు హారతి పళ్ళంతో స్వాగతం పలుకుతుంది. పసుపు నీళ్లు దిష్టి తీసి కుడికాలు లోపల పెట్టి రావమ్మా అని ఆప్యాయంగా పిలుస్తుంది. కానీ ఇక్కడ హారతి లేదు, పసుపు నీళ్ళు లేవు, కనీసం మనిషిని మనిషిలా చూసే మానవత్వం కూడా లేదు. బద్రీనాథ్ గుమ్మం దగ్గరకు రాగానే సూర్యకాంతమ్మ అతన్ని అడ్డుకుంది. ఏంట్రా ఇది? నేను విన్నది నిజమేనా? ఆ పనికి మాలిన వీడియోలో ఉన్నది నువ్వే అని అందరి ముందు అబద్ధం చెప్పి మన పరువు బజార్న పడేసి పైగా ఈ క్యారెక్టర్ లేని దాన్ని మెల్లో తాళి కట్టి ఇంటికి తీసుకొచ్చావా అని అరుస్తూ చెంప మీద లాయు కొట్టింది సూర్యకాంతమ్మ. బద్రీనాథ్ ముఖం పక్కకు తిరిగింది. కానీ తను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కనీసం తల్లివైపు తలెత్తి కూడా చూడలేదు. నువ్వే తప్పు చేయలేదని నాకు తెలుసురా. ఈ పిల్లకు తగిలిన మకిలిని నువ్వు నీ మీద వేసుకొని నా ప్రాణాలు తీస్తున్నావు. ఈ ఇంటికి నువ్వు దీన్ని కోడలుగా తీసుకొచ్చావేమో, కానీ నా దృష్టిలో ఇది ఎప్పటికీ ఇంటి కోడలు కాలేదు. ఈ అమ్మాయిని ఇంట్లోకి రానివ్వడమే పెద్ద తప్పు అని అందరికి వినపడేలా కావాలని గట్టిగా గొణుగుతూ అంది సూర్యకాంతమ్మ. ఆ మాటలకు శాన్వి ప్రాణం పోయినంత పనింది. తన ఇంటికి ఒక అవాంఛిత అతిథి అని, ఇక్కడ తనకెప్పటికీ స్థానం ఉండదని ఆ క్షణమే ఆమెకు అర్థమైపోయింది. అమ్మా, దారివ్వు అన్నాడు బద్రీనాథ్ చాలా ప్రశాంతంగా, ఆ మాటలు పట్టించుకోనట్టుగా. సూర్యకాంతమ్మ కోపంగా పక్కకు తప్పుకుంది. లోపలికి వెళ్ళు, నీ కర్మకు నేను బాధ్యురాల్ని కాదు, కానీ ఇంట్లో ఇది మహాలక్ష్మిలా తిరగటానికి నేను ఒప్పుకోను అని తేల్చి చెప్పేసింది. బద్రీనాథ్ లోపలికి వెళ్ళిపోయాడు. శాన్వి గుమ్మం బయటే నిలబడిపోయింది. ఆమె కాళ్ళు లోపలికి అడుగు వేయటానికి భయపడుతున్నాయి. చుట్టూ ఉన్న నలుగురు బంధువులు వింత చూపులతో ఒక నేరస్తురాల్ని చూసినట్టు శాన్విని కలయ చూస్తున్నారు. శాన్వి బరువెక్కిన మనస్తో, గుండె నిండా దుఃఖంతో, కంపిస్తున్న పెదవులతో తన కుడికాలు ఎత్తి గుమ్మం లోపలికి అడుగుపెట్టింది. శాన్వి కాలు ఇంట్లో పెట్టగానే ఎక్కడొక మూల నుండి లక్ష్మమ్మ చూస్తుందేమో, ఆవిడైనా తనకు అండగా నిలబడుతుందేమో అని శాన్వి కళ్ళు వెతికాయి. కానీ లక్ష్మమ్మ అక్కడ లేదు. ఆ ఇంట్లో శాన్వికి తెలిసిన ఒకే ఒక ఆత్మీయురాలు ఆవిడే. కానీ ఆ సమయంలో ఆవిడ కనిపించకపోవటంతో శాన్వి ఒంటరితనంతో కుంగిపోయింది. ఆ మడుగు లోపల పెట్టగానే సూర్యకాంతమ్మ వేగంగా వెనక్కి తిరిగి ఒక మూల ఉన్న పాత చీపురు కట్టను తీసుకుని వచ్చింది. శాన్వి దగ్గరకు వచ్చి ఏమాత్రం జాలి లేకుండా శాన్వి చేతిలో ఉన్న పట్టుచీర అంచులను పక్కకు నెట్టి ఆ చీపురును శాన్వి చేతిలో బలవంతంగా పెట్టింది. శాన్వి ఉలిక్కిపడింది. ఆ పట్టుచీరకి, ఆ పూలదండలకి, చేతిలో ఉన్న ఆ పాత చీపురు కట్టకి అసలు పొంతనే లేదు. సూర్యకాంతమ్మ శాన్వి కళ్ళలోకి నేరుగా చూస్తూ,
పెదవులపై ఒక క్రూరమైన వెటకారపు నవ్వును తెచ్చుకుంది. ఇదిగో ఇంట్లో మొదటి పని నీదే అంది సూర్యకాంతమ్మ. ఆమె స్వరంలో వెటకారం స్పష్టంగా కనిపించింది. ఏ కొత్త కోడలైనా ఈ ఇంటికి రాగానే పాలు పొంగిస్తుంది. కాను దానికి అర్హురాలివి కాదు. ఈ ఇంటి అరుగుల మీద పన్నాం నీ పాదాల ముద్రలు దరిద్రాన్ని తీసుకొచ్చాయి. ముందు వెళ్ళి ఆ అరుగులన్నీ తుడిచి శుభ్రం చేయి. అప్పుడే ఇంట్లో నీకు అన్నం దొరుకుతుంది. వెళ్ళి ఊడ్చు అని కమాండ్ చేసింది సూర్యకాంతమ్మ. శాన్వి చేతిలో ఆ చీపురు పట్టుకొని అలాగే నిలబడిపోయింది. పెళ్లి కూతురుగా పూలమాలలు పట్టుకోవాల్సిన చేతులు మొదటి రోజే ఇలా చీపురు పట్టుకోవాల్సి రావటం ఆమె విధి ఆడుతున్న వింత నాటకం. ఆమె కళ్ళల్లోంచి నీళ్లు పొంగిపొర్లి కిందకు రాలి ఆ చీపురు కట్ట మీద పడ్డాయి. ఆమె గొంతులోంచి ఒక సన్నని రోదన బయటకు రాబోయింది. కాని దాన్ని పంటి బిగువున అణిచివేసింది. అక్కడే నిలబడి ఉన్న బంధువులు కొందరు నవ్వుకున్నారు. భలే శాస్తి జరిగిందిలే, ఇలాంటి వాళ్లకు ఇలాగే బుద్ధి చెప్పాలి సూర్యకాంతమ్మ గారు అంటే ఆవిడకు వత్తాసు పలికారు. చూస్తున్నావేంటి, నీకు చెవులకు వినపడదా? లేక ఇవన్నీ చేయటానికి నీకు నామోషిగా ఉందా? సిటీలో చదువుకున్నావు కదా, ఈ పనులు రావా? నేర్చుకో. బతికిన్నాళ్ళు ఇక నువ్వు చేయవలసిన పని ఇదే అంటూ మళ్ళీ గద్దించింది సూర్యకాంతమ్మ. శాన్వి ఆశగా కళ్ళు పైకెత్తి మేడ మీదకు వెళ్తున్న బద్రీనాథ్ వైపు చూసింది. తన తల్లి తన్ను ఇంతలా అవమానిస్తూ ఉంటే అతను ఆపుతాడేమో, నా భార్య నేను చూసుకుంటాను అనొక్క మాట చెబుతాడేమో అని ఆమె కళ్ళు వెతుకుతున్నాయి. బద్రీనాథ్ మెట్లెక్కుతూ ఒక్క క్షణం ఆగాడు. వెనక్కి తిరిగి కింద జరుగుతున్న తతంగాన్ని చూశాడు. శాన్వి చేతిలో చీపురు, ఏడుస్తున్న ముఖం అతని కంటపడ్డాయి. కానీ అతని ముఖంలో ఎలాంటి చలనం లేదు, కనీసం జాలి కూడా లేదు. ఇది పెళ్ళి కాదు, శిక్ష మొదలు అని అతను అన్నమాట ఇప్పుడు శాన్వికి అక్షరాల అర్థమైంది. తన తల్లి చేస్తున్న ఈ అవమానం కూడా ఆ శిక్షలో భాగమేనని బద్రీనాథ్ ఉద్దేశపూర్వకంగానే ఇదంతా జరగనిస్తున్నాడని ఆమెకు స్పష్టమైంది. బద్రీనాథ్ ఏం మాట్లాడకుండా తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసుకున్నాడు. ఆ మోసుకున్న తలుపు చప్పుడు శాన్వి గుండెల్లో ప్రధ్వనించింది. ఇక తనకు ఈ లోకంలో ఎవరు లేరు. తన తండ్రి పరువు కోసం తను ఈ నరకాన్ని భరించక తప్పదు. తన ఆత్మాభిమానాన్ని చంపుకొని ఒక బానిసల ఇంట్లో బతక తప్పదు. శాన్వి తన కన్నీళ్లను చీర కొంగుతో తుడుచుకుంది. మెల్లో ఉన్న పూలదండను తీసి పక్కన ఉన్న బల్ల మీద పెట్టింది. అందమైన పట్టుచీర కట్టుకుని నిండుగా ముస్తాబైన ఆ పెళ్లి కూతురు మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి చీపురు తీసుకుని ఆ ఇంటి అరుగున ఊడ్చడం మొదలుపెట్టింది. ఆమె ఊడుస్తూ ఉంటే బంధువులు ఆమెను చూసి హేళనగా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు. సూర్యకాంతమ్మ గర్వంగా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సూర్యుడు తూర్పు కొండల వెనక నుంచి ఇంకా కళ్ళు తెరవకముందే బద్రీనాథ్ ఇంట్లో శాన్వి జీవితం మొదలవుతుంది. నిన్నటి దాకా తండ్రి రాఘవయ్య గారింట్లో అల్లారు ముద్దుగా పెరిగిన మహాలక్ష్మి ఆమె. ఉదయం 8 గంటల వరకు నిద్ర లేవకపోయినా నా తల్లి ఇంకా పడుకునే ఉందా, లేవనియండి అని తండ్రి గారాబం చేసిన పిల్లామే. ఏ చిన్న పని చేయాలన్నా తమ్ముడు శ్రీకర్ పరిగెత్తుకొచ్చి చేసి పెట్టేవాడు. అలాంటి అపురూపమైన జీవితం నుంచి కేవలం కొన్ని రోజుల వ్యవధిలో ఒక బానిస బతుకులోకి నెట్టింది శాన్వి. రోజులు గడుస్తున్న కొద్దీ శాన్వి జీవితం అక్షరాల ఒక నరకంగా మారుతుంది. ఆ ఇంట్లో ఆమె హోదా అత్తారింటికి వచ్చిన కొత్త కొడల్ది కాదు. జీవితం లేకుండా జీవితకాలం పనిచేసి పని మనిషిది కాదు, కాదు బానిసది. సూర్యకాంతమ్మ దయాదాక్షిణ్యాలు లేని రాక్షసులా శాన్విని పండ్లతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఉదయం 5 గంటలకే నిద్రలేచి ఇంటి ముందున విశాలమైన ముంగిట కల్లాపి చల్లి ముగ్గులు పెట్టడంతో ఆమె దినచర్య మొదలవుతుంది. ఆ చలిలో వణుకుతూ చేతులు బిగుసుకుపోతున్నాం. ఏ ఒక్కరోజు ఆమెకు విశ్రాంతి దొరకలేదు. ఆ తర్వాత పశువుల పాక శుభ్రం చేయటం, పేడ తీయటం. చిన్నప్పటి నుంచి సిటీలో చదువుకున్న శాన్వికి ఈ పనులన్నీ కొత్తే. మొదట్లో ఆ వాసనకు వాంతులు వచ్చేవి. కానీ ఒక క్షణం ఆగి ముక్కు మోసుకున్న సూర్యకాంతమ్మ వెటకారంగా తిట్లు ఆమె చెవులను కోసేవి. పెద్ద మహారాణి వచ్చేసింది, నీ దరిద్రపు వేషాలు బయటపెట్టి ఇక్కడ మళ్ళీ పతితులా నటిస్తున్నావా, పంచేయి అంటూ సూటిపోటి మాటలతో పొడిచేది.
ఇంటి పనులు అక్కడితో ఆగేవే కావు. ఆ పెద్ద ఇంట్లో ఉన్న అందరి బట్టలు బావి దగ్గర బండకేసి ఉతకడం శాన్వి దినచర్యలో అత్యంత కఠినమైన పని. సూర్యకాంతమ్మ కావాలని పనికి మాలిన పాత బట్టలను, పరుపులను, దుప్పట్లను తీసి శాన్వి ముందు పడేసేది. సబ్బు నీళ్ళలో నాని బండకేసి బాది బాది శాన్వి సున్నితమైన చేతులు కాయలు కాసాయి. కొన్నిసార్లు ఆ కాయలు పగిలి రక్తం కారేది. ఆ మంటకు కళ్ళలోంచి నీళ్లు ఉబికి వచ్చేవి. కానీ ఆ కన్నీళ్లను తుడవటానికి అక్కడ ఏ తమ్ముడు లేడు, ఏ తండ్రి లేడు. బట్టలు ఆరేసిన తర్వాత నేరుగా వంటగదిలోకి వెళ్ళాలి. ఆ ఇంట్లో వంట చేయటం అంటే ఒక చిన్నపాటి కళ్యాణ మండపంలో వంట చేయటమే. రకరకాల కూరలు, పచ్చళ్ళు, బంధువులకు స్వీట్లు అన్నీ ఆ పొయ్యి సెగలో నిలబడి శాన్నే చేయాలి. చెమటలు పట్టి దేహం అలసిపోతున్నాం. కనీసం మంచినీళ్లు తాగడానికి కూడా సమయం దొరికేదే కాదు. కొన్నిసార్లు శాని వండిన వంటకాల్లో కావాలని ఉప్పు ఎక్కువైందని లేదా కారం తక్కువైందని సూర్యకాంతమ్మ ఆ కంచాన్ని నీళ్ళకేసి కొట్టేది. మనుషులు తినే భోజనమేనా ఇది? ఏ దరిద్రుడికో వండి పెట్టినట్టు వండావు. తీసుకెళ్ళు, కుక్కకు పోసి మళ్ళీ వండు అని అరిచేసి అప్పటికి ఆకలితో అల్లాడుతున్న శాన్వి కన్నీళ్లను దిగమింగుకుంటూ నేలమీద పడ్డ అన్నాన్ని ఎత్తిపోయి మళ్ళీ మొదటి నుంచి వంట చేసింది. ఒక మనిషిని శారీరకంగా హింసించడం కంటే మానసికంగా హింసించడం చాలా భయంకరం. శాన్వికి ఆ ఇంట్లో రోజుకు 24 గంటలు ఆ మానసిక హింస ఎదురవుతూనే ఉంది. బంధువులు వచ్చినప్పుడల్లా సూర్యకాంతమ్మ శాన్విని ఒక ప్రదర్శన వస్తువులా నిలబెట్టి, చూసారుగా మా వాడి జీవితం నాశనం చేసినాం, దరిద్రపు గొట్టు, అందుకే దీన్ని పందాన్లా వాడుకున్నాను అని అవమానించేది. శాన్వి తలదించుకొని కన్నీరు కార్చడం తప్ప ఏమీ చేయలేకపోయేది. ఇంత నరకం అనుభవిస్తున్నాం. శాన్వి మనసులో ఎక్కడో ఒక చిన్న ఆశ ఉండేది. తన మెల్లో తాళి కట్టిన బద్రీనాథ్ ఒక్కసారైనా తన్ను చూసి జాలి పడతాడేమోనని. ఇదంతా తాను తల్లి చేస్తున్న పని అని, బద్రికి ఈ విషయం తెలియదేమోనని ఆమె తనకు తాను సర్ది చెప్పుకునే ప్రయత్నం చేసేది. కానీ ఆ ఆశ కూడా ఎక్కువ కాలం నిలవలేదు. బద్రీనాథ్ ఆమెతో అసలు మాట్లాడ్డు. ఒకే ఇంట్లో ఉన్న వారిద్దరి మధ్య వందల మైళ్ళ దూరం ఉన్నట్టుగా అనిపిస్తుంది. అతను పొద్దున్నే లేచి తన పనుల మీద బయటకు వెళ్ళిపోతాడు. రాత్రి ఎప్పుడో ఆలస్యంగా వస్తాడు. శాన్వి ఎదురుపన్న ఆ ముఖం కళ్ళెత్తు చూడు కూడా. ఆమె ఆ ఇంట్లో ఒక ప్రాణం లేని వస్తువుగా, ఒక అదృశ్యమైన నీడగా మారిపోయింది అతనికి. ఒకవేళ పొరపాటున ఎదురుపడి శాన్వి అతన్ని ఏదైనా అడగాలని చూసినాం, ఆమెను చూసిన ప్రతిసారి అతని కళ్ళల్లో దహించి వేసే ద్వేషం తొంగి చూస్తుంది. ఆ కళ్ళల్లో ఉండే కోపం, వెటకారం, అసహ్యం చూసి శాన్వి గుండె వణికిపోతుంది. నిన్ను క్షమించేదే లేదు అని ఆ కళ్ళు నిశ్శబ్దంగా అరుస్తూ ఉన్నట్టున్నాయి. రాత్రిపూట శాన్వి నేల మీద చాప వేసుకుని పడుకుంటుంది. బద్రీనాథ్ మంచం మీద పడుకుంటాడు. ఇద్దరి మధ్య కనీసం ఒక మాట కూడా ఉండదు. శాన్వి చీకట్లో మౌనంగా ఏడుస్తుంది. ఆ ఏడుపు చప్పుడు బద్రీనాథ్కి వినిపిస్తున్నా అతను కళ్ళు మూసుకొని రాయిలా పడుకుంటాడే తప్ప ఒక్క మాట కూడా ఓదార్చడు. ఒక భర్తగా రక్షణ ఇవ్వాల్సిన వాడు పగకు ప్రతిరూపంగా మారిపోయాడు. అసలు ఆ ఫేక్ వీడియో సృష్టించింది విక్రమ్ అని తెలిసి బద్రీనాథ్ ఎందుకు తన మీద ఇంత ద్వేషం పెంచుకున్నాడు శాన్వికి ఏమాత్రం అర్థం కావటం లేదు. ఆ నిజం తెలుసుకోవాలని ఉన్నా అతని దగ్గరకు వెళ్ళే సాహసం ఆమె చేయలేకపోతుంది. అది ఒక మండు వేసవి మధ్యాహ్నం. వాతావరణం నిప్పులు చెరుగుతుంది. శాన్వికి ఉదయం నుంచి ఒక్క క్షణం కూడా తీరిక దొరకలేదు. నిన్న రాత్రి నుంచి ఆమె కడుపులో పడ్డది కేవలం 2 గుటకల నీళ్లు మాత్రమే. రాత్రి మిగిలిపోయిన అన్నం తినబోతూ ఉంటే సూర్యకాంతమ్మ దాన్ని తీసుకుపోయి ఆవులకు వేసింది. ముందు ఈ గిన్నెలన్నీ తోము, ఆ తర్వాత నీకన్నం అని చెప్పింది. ఆ గిన్నెలు తోమేసరికి అర్ధరాత్రి అయింది. అప్పటికే వంటగది తాళం పడిపోయింది. ఆకలితోనే నిద్రపోయింది శాన్వి. మరుసటి రోజు ఉదయం నుంచి మళ్ళీ అదే నరకం. పెరట్లో ఉన్న బట్టలన్నీ ఉతికి ఇల్లంతా తుడిచి వంట చేసి వడ్డించేసరికి మధ్యాహ్నం 3 గంటలు దాటింది. అప్పటికే సూర్యకాంతమ్మ బంధువులందరూ భోజనం చేసి తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. శాన్వికి ఒంట్లో ప్రాణం లేదు. కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి. కాళ్ళు వణుకుతున్నాయి.
ఆకలితో కడుపులో పేగులు కాలిపోతున్నాయి. తల తిరుగుతుండడంతో అడుగులు తడబడుతున్నాయి. ఇక నా వల్ల కాదు అన్నట్టుగా శాన్వి చేతిలో ఉన్న తడిగుడ్డను పక్కన పడేసి హాల్లో ఉన్న ఒక పెద్ద రాతి స్తంభానికి ఆనుకొని కింద కూలబడిపోయింది. గోడకు తల ఆనించుకొని కళ్ళు మూసుకొని దీర్ఘంగా గాలి పీల్చుకుంటుంది. ముఖం మీద చెమట పట్టింది. పెదవులు ఎండిపోయాయి. చేతులు వణుకుతున్నాయి. కనీసం లేచి వెళ్ళి నీరు తెచ్చుకునే శక్తి కూడా ఆమె దేహంలో లేదు. అదే సమయంలో బయట నుంచి కారు వచ్చిన శబ్దం వినిపించింది. బద్రీనాథ్ ఇంట్లోకి అడుగుపెట్టాడు. అతను చాలా సీరియస్గా ఉన్నాడు. బహుశా బయట ఏదో పని ఒత్తిడిలో ఉన్నాడేమో. చేతిలో ఉన్న ఫైల్స్ను టేబుల్ మీద విసిరేసి సోఫాలో కూర్చోబోయాడు. అప్పుడే అతని దృష్టి స్తంభం దగ్గర నేల మీద అలసిపోయి కూర్చున్న శాన్వి మీద పడింది. శాన్వి బట్టలు మాసిపోయి ఉన్నాయి. జుట్టు చెదిరిపోయి ముఖం మీద పడుతుంది. ముఖం పాలిపోయి కళ్ళ కింద నల్లటి వలయాలు వచ్చాయి. పెళ్ళైన 15 రోజులకే ఆమె ఒక కోపిష్టిలా మారిపోయింది. ఎవరైనా ఆ దృశ్యం చూస్తే గుండె కరిగిపోతుంది. కానీ బద్రీనాథ్ రాత్రి గుండె ఏమాత్రం కరగలేదు. శాన్వి మెల్లగా కళ్ళు తెరిచి బద్రీనాథ్ను చూసింది. భయంతో ఉలిక్కిపడి నెమ్మదిగా గోడ పట్టుకుని పైకి లేవడానికి ప్రయత్నించింది. కానీ కళ్ళు సహకరించక మళ్ళీ కింద పడిపోయింది. బద్రీనాథ్ నెమ్మదిగా నడుచుకుంటూ ఆమె దగ్గరికి వచ్చాడు. అతని కళ్ళల్లో కనీస కనికరం లేదు. తన పగ తీర్చున్నందుకు ఒక రకమైన క్రూరమైన ఆనందం మాత్రమే ఆ ముఖంలో కనిపిస్తుంది. పైనుంచి కిందకు ఆమెను చూస్తూ చేతులు జేబులో పెట్టుకొని నిలబడ్డాడు. ఇక పని అయిపోలేదా అని కటువుగా అడిగాడు బద్రీనాథ్. ఆ స్వరం చాలా చల్లగా నిష్ఠూరంగా ఉంది. అందులో పలకరింపు లేదు. ఒక యజమాని తన బానిసను ప్రశ్నిస్తూ ఉన్నట్టుగా ఉంది. ఆ గొంతు వినగానే శాన్వికి గుండెల్లో ఏదో పొడిచినట్టు అనిపించింది. కళ్ళు చెమ్మగిల్లాయి. శాన్వి అతన్ని చూస్తూ 2 చేతులు జోడించింది. ఆమె గొంతు ఎండిపోయి మాట బయటకు రావటం లేదు. ఆకలితో పేగులు కాలిపోతున్నాయి. ఏ తప్పు చేయని తాను ఎందుకు ఈ శిక్ష అనుభవిస్తుందో ఆమెకు అర్థం కావటం లేదు. ఆ క్షణంలో తన ఆత్మామానం, తన తండ్రి పరువు, తన బాధన్నీ పక్కకు వెళ్ళిపోయాయి. కేవలం ఆకలి మాత్రమే మిగిలింది. నేను నేను నిన్నటి నుంచి ఏమీ తినలేదు. నాకు కళ్ళు తిరుగుతున్నాయి అంటూ వణుకుతున్న స్వరంతో కన్నీళ్లు దారాల్లా కారుతూ ఉండగా బతిమలాడుతుంది శాన్వి. బద్రీనాథ్ ముఖంలో ఎలాంటి మార్పు రాలేదు. కనుబొమ్మలు కూడా ముడవలేదు. ఆకలితో నీరసించిన శాన్వి 2 చేతులు చాచి ఒక బిచ్చగత్తెలా తన భర్తను అడిగింది, కొంచెం అన్నం పెడతారా? ఆ మాటలు వినగానే ఆ విశాలమైన ఇంటి గోడలు కూడా మూగబోయాయి. ఒకప్పుడు అన్నపూర్ణమ్మలా అందరికి వడ్డిస్తూ ఎవరైనా ఆకలి అంటే తన కంచం ముందు పెట్టి రాఘవయ్య గారి కూతురు ఈరోజు తన భర్త ఇంట్లో గుప్పెడు మెతుకుల కోసం ఇలా దీనంగా అడుక్కోవలసి రావటం కాలం చేసిన క్రూరమైన పరిహారం. శాన్వి ఆ మాట అడగగానే బద్రీనాథ్ ముఖం ఒకసారిగా మారిపోయింది. అతని ప్రశాంత మాయమైపోయింది. జోబులో ఉన్న చేతులు పిడికిలి బిగించాడు. అతని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. దవడలు కసిగా కొరికాడు. శాన్వి వైపు ఒక అగ్నిపర్వతంలో చూశాడు. ఆ చూపుల వెనక ఏదో తీవ్రమైన గాయం దాగి ఉన్నట్టుగా అనిపించింది. అతను శాన్వికి మరింత దగ్గరగా వంగాడు. అతని కళ్ళు నేరుగా ఆమె కళ్ళల్లోకి దూసుకుపోతున్నాయి. శాన్వి భయంతో వెనక్కి తగ్గింది. అతను ఆమెను కొడతాడేమో అని కళ్ళు మూసుకుంది. కానీ అతను చెయ్యెత్తలేదు. దానికి బదులుగా అతని నోటి నుంచి వచ్చిన మాటలు శాన్విని భౌతికంగా కొట్టడం కంటే 100 రెట్లు ఎక్కువగా గాయపరిచాయి. బద్రీనాథ్ శాన్వి ముఖం మీదకు చూస్తూ ఒక విషబాణం వదిలినట్టుగా అన్నాడు, ఇక నువ్వు అడిగే తినడానికి కాదు, సంపాదించి తినాలి అన్నాడు చల్లగా. ఆ మాటలు శాన్వి గుండెను నిలువున చీల్చేశాయి. సంపాదించి తినాలా అంటే తాను ఈ ఇంట్లో భార్య కాదా? బానిస కంటే హీనమా? తను చేస్తున్న ఈ చాకిరికి విలువ లేదా? బద్రీనాథ్ ఒక్క క్షణం కూడా అక్కడ ఆగలేదు. వెనక్కి తిరిగి వేగంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. శాన్వి అలాగే నేల మీద ఉండిపోయింది. కళ్ళల్లోంచి నీళ్లు ఆగకుండా కారుతున్నాయి. సంపాదించి తినాలి, ఈ మాటలు ఆమె మెదల్లో మారుమోగుతూనే ఉన్నాయి. ఆమె కడుపులో ఉన్న ఆకలి మంటను
గుండెలు రగులుతున్న బాధ అణిచివేసింది. సరిగ్గా అప్పుడే వంటగదిలోంచి బయటకు వచ్చిన సూర్యకాంతమ్మ ఈ దృశ్యాన్ని చూసి పైశాచికంగా నవ్వింది. విన్నావుగా మా వాడు ఏమన్నాడు? ఇక్కడ ఉచితంగా ఏది దొరకదు. మర్యాదగా వెళ్ళి పెరట్లో ఉన్న ఎంగిలి గిన్నెలని తోమిరా. అప్పుడు నిన్నటి అన్నం మిగిలి ఉంటే నీ మొహాన పడేస్తాను అంటూ వెటకారంగా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. శాన్వి కళ్ళు మూసుకుంది. అప్పుడే ఆమె కళ్ళ ముందు తన తండ్రి రాఘవయ్య, తమ్ముడు శ్రీకర్ నవ్వుతున్న ముఖాలు గుర్తొచ్చాయి. వాళ్ళిప్పుడు ఏం చేస్తున్నారు? తన గురించి ఆలోచించి ఏడుస్తుంటారా? అసలు తను పడుతున్న ఈ నరకం గురించి వాళ్లకు తెలుసా? నాకు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఉంది. నా వాళ్ళతో మాట్లాడాలని ఉంది అని శాన్వి మనసులో రోధించింది. ఎలాగైనా తమ్ముడికి ఫోన్ చేసి తన పరిస్థితి చెప్పాలనుకుంది. కానీ ఆమెకింకా తెలియని మరో చేదు నిజం పొంచి ఉంది. బద్రీనాథ్ ఆమెను కేవలం ఆకలితోనే కాదు, బయటి ప్రపంచం నుంచి పూర్తిగా ఏకాకిని చేయబోతున్నానన్న భయంకరమైన నిజం. ఆమె ఫోన్కి తాళం వేయబోతుందని, ఆమె కేకలు ఈ 4 గోడలు దాటి బయటికి వెళ్ళే అవకాశం లేదని ఆమెకు రాబోయే చీకటి రాత్రి తెలియజేయబోతుంది. పగతో వేసిన ఆ శిక్షల పర్వం ఇప్పుడే మొదలైంది. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.